అన్న ఏం పేరు? మా పేరు తోటకూరు పరమేశ్వర. మాది వేరే ఇప్పుడు రైతు భరోసా చేసిండు. నేను 15,000 ఇస్తున్నాను అన్నాడు. నిన్న ఏమో పడ్డట్టున్నాయి. ఎంత పడ్డాయి నిజాలు ఏంది అసలు? ఎంత పడ్డాయి? ఎన్ని ఎకరాలకు పడ్డాయి? అది ఎకరం 16 గుంటలు నాకు భూమి ఉంటుంది. 6,000 రూపాయలు పడ్డాయి. మా భార్యకి ఎకరం 15 గుంటలు ఉంటుంది. ఆమెకు పడలేదు. ఏమో ఒక్కరికే ఇచ్చారు, మరి మాకు ఇట్లా తెలుసు సార్. నిన్న చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే నిన్న అయితే 6,000 పడింది. పడ్డట్టే చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు లేనట్టు చెప్పాలి కదా. మనం నిజాయితీగా మాట్లాడుతున్నాం. ఈ వాటర్కి సంబంధించింది ఇట్లా కాళేశ్వరం నీళ్ళు ఇవి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ ఈ వాటర్ కాళేశ్వరం వాటర్ కావు, మనకు మిట్టేరు ఆగు అని చెప్పేసి ఏదో అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఏ రకంగా ఉందనంటే ఎవరికో పుట్టిన బిడ్డని నా బిడ్డ అన్నట్టు చెప్పుకున్నారు. ఎల్లంపల్లి నుంచి అన్నట్టుగా చెప్తున్నారు. ఇది ఎంతవరకు అసెంబ్లీలో చెప్పడం మాత్రం అది మాకైతే సమంజసం అనిపించట్లేదు. ఈ ఏరియాకి మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాం. మాకు మాజీ ఏదో తిప్పి పూలేసి ఏదో ఆయన ఏం చేస్తున్నా సార్. వాస్తవానికి చెప్పాలంటే ఇదంతా బసవపురం కెనాల్ సంబంధించిన నుంచి వస్తున్నాయి ఈ వాటర్. ఇంతకుముందుకు గతంలో మాకు పైలశేఖర్ రెడ్డి సార్ ఇట్లా దీనికి బాగా కష్టపడి చేసి దగ్గరుండి అన్ని వర్క్ చేయించిన ఆయన అతను. అసలు వాస్తవానికి చేయించింది అతను. ఈయన ఖాళీ ఏమంటారు, ట్యాప్ ఒకరి నల్ల రాగానే ఇట్లా ట్యాప్ ఓపెన్ చేసి ఏదో వాటర్ వచ్చేసినాయి నేనే ఇచ్చిన అంతా మాదే గొప్ప అని అంటున్నారు. కాళేశ్వరం ఇప్పటి వరకు కుంగిపోయింది కూలిపోయింది అని చెప్పిన ఈ వీళ్ళు ఇప్పుడు ఏమో ఏ రకంగా వస్తున్నాయి నీళ్ళు, ఏ రకంగా ఇచ్చి పెడుతున్నారు. అదే చెప్తున్నారు వాళ్ళు. ఇంకా కూడా కాళేశ్వరం కాదు ఇది ఎల్లంపల్లి అని అంటున్నారు వాళ్ళు. ఎల్లంపల్లి ఎక్కడ ఉంది, ఇక్కడ కాళేశ్వరం నీళ్ళు. మరి బసవపురంకి వచ్చేది మొత్తం కాళేశ్వరం నీళ్ళు అని చెప్పేసి గతంలో నుంచి అయినా మన కేసీఆర్ గారికి ఇట్లా చెప్తూనే ఉన్నారు. మనకు ఇంతకుముందు తన్ని రాజేశ్వరరావు సార్ ఉండే, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలో నుంచి అయినా దీని గురించి మిన్నేరు ఎక్కడ, మనకు బసవపురంకి వచ్చే వాటర్ ఎక్కడ అని చెప్పేసి ఆ సార్ ఇంతకుముందుకి ఇట్లా క్లుప్తంగా ఒక వీడియో ఇట్లా ఉంది. అది క్లుప్తంగా కాకపోతే తెలియకపోతే తెలుసుకోండి, దాని గురించి తెలుసుకోండి అని చెప్పి నేను కుమ్మం గారికి ఆ యొక్క వినతిగా చెప్తున్నాయి. ఇప్పుడు ఈయన ఈ మధ్యకాలంలో కొన్ని వినబడుతున్నారు, 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం పంటలు ఎండిపోతున్నాయి అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నిన్న దాని గురించి మాట్లాడుతూ పంట మార్పిడి జరగాలి అని చెప్పి కొంత ఫామ్ ఆయిల్ గురించి ఏదో మాట్లాడిండ్రు. అది ఏం చేద్ది దాని గురించి ఏం చెప్పి? ఫామ్ ఆయిల్ గురించి సార్ మంచిగా అడిగారు. ఫామ్ ఆయిల్ అని చెప్పేసి అని అంటాడు ఈయన. ఒక చిన్న వీడియో సార్ దీని గురించి. ఏది 13 తారీఖు 3 నెలలు 2022లో స్టార్ట్ అయింది ఫామ్ ఆయిల్ సంబంధించింది. అది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ మిట్టేరు అక్కడ అయింది కదా సార్. ఇది ఏది సిద్దిపేటలో మన ఓపెన్ చేశారు కదా, అదంతా ముందుకే అయింది. ఈయన ఏం చేస్తున్నాడు అంటే, నేను 2024లో వచ్చి నేను ఏమన్నా మేము తీసుకెళ్ళినా, నా కొడంగల్కి తీసుకెళ్ళినా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలను బట్టి ఈయన గురువు అయ్యిండు, ఈయన కుమ్మల్ కుమార్ రెడ్డి ఏమో శిష్యుడు అయినట్టుగా ఉంది. ఒక్కసారి వీడియో ప్లే చేస్తా చూడండి సార్. ఒకటి మా దగ్గర ఉన్నది చిన్నది. నేను కావాలంటే 2024లోనే ఈ పరిశ్రమ పనులు ప్రారంభమైనాయి. నేను ముఖ్యమంత్రి అయినాకనే తుమ్మల నాగేశ్వరరావు గారి పని మొదలు పెట్టారు. కావాలంటే ఇది నేను కొడంగల్కు తీసుకుపోతుంటేనా? ఎందుకు ఇక్కడ కట్టించినాం? ఇక్కడ రైతుల కోసం కట్టించినాం. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోసం కట్టలే, ఎమ్మెల్యే ఉన్నాడని తరలించలే. ఇవాళ సిద్దిపేటలో కట్టిన తర్వాతనే నా కొడంగల్కి ఇంకొక పరిశ్రమ ఇవ్వమని మా మంత్రులను నేను అడుగుతున్నా. కొద్దిగా జూమ్ చేసుకోండి సార్. దీంట్లో ఏంటంటే ఒక డేట్ ఉంది, అవన్నీ ఉన్నాయి. ఓకే, దాని గురించి అది సార్. ఇక వీళ్ళు ఏ రకంగా అంటే, ఇక మంది పుట్టింది 2022లోనే దీనికి శంకుస్థాపన జరిగింది. ఇతను రాకముందుకే, ఈయన రేవంత్ రెడ్డి సీఎం కాకముందుకే ఇదంతా ఉంది. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఇదంతా అన్ని చేసినాక కాళేశ్వరం అయినా ఈ వాటర్ గురించి అయినా అసలు ఫస్ట్ అప్పనించాలు ఉన్నప్పటి కొన్ని 8 ఏళ్ల క్రితం ఉన్నది సార్ ఈ కాలువ. ఇట్లా అప్పనించాలు చేస్తారు వరకు. ఇప్పుడు ఏదో నీళ్ళు ఇచ్చి పెట్టేసి మేము వస్తున్నాం అని చెప్పి అంటే, కాకపోతే వాస్తవానికి ఇది మా ఊరికి ఇట్లా ఇప్పుడు బునాదిగాని కాలువలో కలిపారు ఈ వాటర్. ఈ ఎల్లం పక్కన 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి అలా ఈ కాలువ అక్కడ వదిలితే ఇప్పుడు బునాదిగాని కాలువ అది ఆలేరు ఏరియా సైడ్కి పోతున్నాయి. మా ఊరు దగ్గరలో ఇప్పుడు కుంట మొత్తం నిండింది సార్ వాస్తవానికి. మీకు కాకపోతే అక్కడ వచ్చినా కానీ చూపించేస్తాం మేము. మరి ఎట్లా ఉంది 2.5 సంవత్సరాల పరిపాలనలో అంటే ఏం చెప్పాలనుకున్నది సార్? ఇది మార్పు అని పెట్టారు. కానీ ఏం మార్పు అని అంటే, ఉన్నదాన్ని వెనకట చెప్పులు లైన్ పెట్టింది చూసినాం గతంలో. ఇప్పుడు మళ్ళీ అదే స్థాయికి వచ్చింది. ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు యూరియా బస్ ఇంటికి వచ్చేది. అట్లా అయితే గోదాములు ఉంటాయి, మేము తీసుకుపోయి ఇంటికాడ వేసుకొని వచ్చేళ్ళు వేసుకునేటోళ్ళము. ఇప్పుడు ఆ గోదాములకు ఇదేదో ఆన్లైన్ అని పెట్టేసి నానా ఇబ్బందులు పెడుతున్నారు. తెలియని వాళ్ళు రైతులు చాలామంది మా ఇంట్లో ఉండొచ్చు, ఇట్లా మాకు బిడ్డానికి తెలుసు కదా కొద్దిగా బుక్ చేయి అది అని అంటే, ఆడ బుక్ కానీ ఇట్లా ఆధార్ కార్డుకి లింక్ ఉండాలి. ఆ లింక్ ఉండాలి, లేదంటే ఏఓ దగ్గరలో మళ్ళీ ఈ ఆన్లైన్లో ఉండాలి ఈ పేర్లు రైతులకు. ఆ తెలియని రైతులకు కొందరు భూములు ఉన్నాయి, కొందరు కౌలు చేసేటోళ్ళు అంటే ఆసాం దగ్గర పోయి నాకు ఓటీపీ చెప్పండి ఏడు చెప్తారు సార్. లేదు సార్, అంత ఎంత బూటకం ఏది పని. ఈ 3 సార్లు ఎగ్గొట్టిరు సార్. వాస్తవం చెప్పాలని 3 సార్లు పోయింది ఇప్పటికి రైతు భరోసాలు. ఇప్పుడు రైతు బంధుని తీసుకుపోయి రైతు భరోసా ఎట్లా మార్చినామో ఆ మార్చిరు గోవింద మంగళం చేసిన అంతా గోవిందనే. ₹1 ఇట్లా వచ్చింది లేదు, సచ్చింది లేదు. ఎకరానికి పడ్డాయి కదనే.
ఎకరానికి పడ్డాయి మళ్ళీ అంటే విడతల వారికి వేస్తా అంటుండా మరి దాన్ని ఎట్లా ఇదేలే సార్ ఇక నమ్మకం అయితే లేదు. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ గారు మేము ఎప్పుడైనా పెట్టుబడి పెట్టే విధానంగా పెట్టుబడి ఇచ్చే రకంగా ఉండేది. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఆఖరికి వచ్చేసరికి ఇప్పుడు వర్షాలు కోసే టైంకి ఇప్పుడు ఇచ్చే డబ్బులు దేనికి సార్? పెట్టుబడి ఉన్నప్పుడే రైతు దగ్గర పైసలు ఉండేవి, మందు బస్సు వేద్దామన్నా కానీ పెట్టుబడి సాయం లెక్క ఉండాలి. కానీ నీకు అంత ఖర్చులు వెళ్ళిపోయి అన్ని చేసుకున్నాక నువ్వు ఇప్పుడు పోయేదానికి ఇచ్చేటట్టు ఏదో అన్నట్టుగా చేస్తున్నారు. నమ్మకం లేదు అసలు. ఇదంతా ఇక గవర్నమెంటే అసలు కాంగ్రెస్ అనేది కాదు, కాంగ్రెస్ ఇది అంతా స్కాము. ఏడ చూడు దోపిడే ఉంది, అంత మించి ఇంకేం లేదు. ఇక చెప్పాలంటే ఇక చాలా ఉన్నాయి కానీ వద్దు సార్, ఇక బాగుండదు. థ్యాంక్ యూ.